శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈరోజు చైత్ర శుద్ధ చతుర్దశి శుక్రవారం, చాలా మంచి రోజు. శివారాధనకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. అంతేకాకుండా నృసింహ డోలోత్సవానికి కూడా ముఖ్యమైనటువంటి రోజు. అంటే ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవడానికి, నరసింహ స్వరూపాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా భవ్యమైనటువంటి రోజు. ఈరోజు ఉమామహేశ్వరులైనా సరే, ఏ దేవతనైనా సరే, ఉంజల సేవ జరుగుతుండగా, ఉయ్యాల సేవ జరుగుతుండగా దర్శనం చేసినంత మాత్రం చేతన ఇంద్రతుల్యమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పాను. దీనికి సంబంధించినటువంటి అనేక వృత్తాంతాలను స్కాంద పురాణంలో కూడా చెప్తారు. కనుక ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు, ఉన్న ఐశ్వర్యాన్ని నిలబడాలనుకునేటువంటి వారు, వృద్ధిని కోరుకునేటువంటి వారు అందరూ కూడా ఈరోజు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో జరిగేటువంటి ఉంజల్ సేవకు వెళ్ళడం, అక్కడ దర్శనం చేసుకోవడం, లేక ఇంట్లో ఉన్నటువంటి పరమాత్మ చిత్రపటానైనా సరే ఒక మంచి ఉయ్యాల్లో ఉంచి ఇంట్లోనే నలుగురిని కూడా పక్కన ఉన్నటువంటి ముత్తైదువులను అందరినీ కూడా కలగలుపుకొని ఒక చిన్న ఉత్సవంలాగా ఇంట్లో చేసుకునే శక్తి చేసుకున్నట్లయితే చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. అందులో శుక్రవారం నాడు కనుక ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి శుక్రవారం నాడు మనందరికీ కూడా ప్రధానంగా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు. ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఉద్దేశించి ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో దానికే లక్ష్మీ అష్టకం అనేటువంటి పేరుంది. శ్రీపుర మధ్యంలో ఉండేటువంటి మహాలక్ష్మిని భావన చేస్తూ ఎవరైతే ఈ అష్టకంతో అమ్మవారిని నిత్యం కూడా స్మరణ చేస్తారో వారికి ఐశ్వర్యం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పని ఈ స్తోత్రానికి ఫలశ్రుతిగా అనేది చెప్పడం జరిగింది. ఏకవారం పటే నిత్యం ధనధాన్య సమన్వితం అని అన్నారు గనక రోజుకు ఒక్కమారు చదివినా చాలట సమస్తమైన సంపదలు కూడా కలుగుతాయి అని చెప్పని ఈ స్తోత్రానికి ఫలశ్రుతి తెలియజేయడం జరిగింది. అటువంటి భవ్యమైనటువంటి లక్ష్మీ అష్టకాన్ని శ్రవణం చేద్దాం. श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी
नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते 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 नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते 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 హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ సాగేటువంటి శ్రీ సూక్తం సాక్షాత్తు పరదేవత అయినటువంటి మహాలక్ష్మికి ఆహ్వానం పలిగేటువంటిది. ఈ శ్రీ సూక్తం ఎక్కడైతే శ్రవణం చేయబడుతూ ఉంటుందో, ఎక్కడైతే ఈ శ్రీ సూక్త మంత్రాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయో అక్కడల్లా కూడా ఎటువంటి దరిద్ర బాధలు కూడా తొంగి చూడవు, కాక చూడవు. క్షిత్తివాసాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అని చెప్పని ఇదే శ్రీ సూక్తంలో చెప్తారు. ఆకలి తప్పులు కానీ, ఇబ్బందులు కానీ, దరిద్ర బాధలు కానీ మా దరి చేరకుండుగాక అనేటువంటి మంత్రాలన్నీ కూడా ఇందులో చక్కగా ధ్వనిస్తూ ఉంటాయి. అంతేగాక శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు అని చెప్పని దీని యొక్క కామనగా చెప్తారు. అంటే ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల వచ్చేటువంటి కోరిక ఏదైతే ఉందో అదనమాట. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. నేను మహాలక్ష్మిని స్మరణ చేస్తున్నాను, మహాలక్ష్మిని పూజిస్తున్నాను, నా ఇంటికి మహాలక్ష్మిని ఆహ్వానిస్తున్నాను కనుక నా యొక్క అలక్ష్మి ఏదైతే ఉందో, దరిద్రం ఏదైతే ఉందో అది తొలగిపోవుగాక అని చెప్పని ఇందులో కామన చేస్తారు. కనుక ఐశ్వర్య కాముకులైనటువంటి వారందరూ కూడా ఈ శ్రీ సూక్తాన్ని నిత్యము కూడా శ్రవణం చేసి తీరాలి అని చెప్పని ప్రత్యేకించి చెప్పుకోవక్కర్లా. ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు, శాంతం, ఔదార్యం, ఇటువంటి మంచి సంపత్తి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ చక్కటి గుణాలన్నీ కూడా ఐశ్వర్యం కిందకే లెక్క వస్తాయి. అందుకని ఒక సచ్చీలత, మంచి ఐశ్వర్యం రెండూ కూడా అనుగ్రహించేటువంటి సూక్తమే శ్రీ సూక్తం. అటువంటి శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. సచ్చీలతతోటి, మంచి గుణాలతోటి, మంచి నడవడికతోటి, మహద్ ఐశ్వర్యంతో వర్ధిల్లుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం
सर्वभूतिमसमृद्धिम् च सर्वान्निर्नुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनागुं रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ఈ రోజున మహాలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా శ్రీ కలుగుతుంది అని చెప్పాను. శ్రీ అంటే ఐశ్వర్యము, వృద్ధి, మేధ, యశస్సు, ప్రజ్ఞ, అమృతము, శాశ్వతము, కీర్తి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా శ్రీ అనే వ్యవహారం ఉంది. ఇవన్నీ కూడా లభిస్తాయట ఈ రోజు మహాలక్ష్మీదేవిని కనుక అనుష్ఠానం చేసినట్లయితే అని చెప్పాను. అందుకనే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క దేవాలయాన్ని సందర్శనం చేద్దాం, అమ్మవారిని కుంకుమార్చన చేసి ప్రసన్నురాలను చేసుకుందాం. అంత శక్తి లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కనీసం ఇంట్లో అయినా సరే ఈరోజు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. నిత్యాగతానం తనిత్యానం దినే జనరంజనే నిత్యప్రకాశినే చైవ స్వప్రకాశస్వరూపిణే మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ఈశావాస్య మహామాయా మహాదేవి మహేశ్వరీ హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణే నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని సత్యప్రత్యయని చైవ స్వప్రకాశాత్మరూపిణే త్రిపురా భైరవి విద్యా హంసా వాగీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రిస్త్రిలోచనీ భద్రకాళీ कराळी च महाकाली तिलोत्तमा काली कराळवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेश चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मी क्रियालक्ष्मीर्मोक्षलक्ष्मीः प्रसादिनी उमा भगवती दुर्गा चान्द्री दाक्षायणी शिवा प्रत्यङ्गिराधरा वेला लोकमाता हरिप्रिया पार्वती परमादेवी ब्रह्मविद्या प्रदायिनी अरूपा बहुरूपा च विरूपा विश्वरूपिणी पञ्चभूतात्मिका वाणी पञ्चभूतात्मिका परा कालिका पंचिका वाग्मी कविः प्रत्यधिदेवता देवमाता सुरेशाना वेदगर्भाम्बिका धृतिः संख्या जातिः क्रियाशक्तिः प्रकृतिर्मोहिनी मही यज्ञविद्या महाविद्या गुह्यविद्या विभावरी ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदयग्रन्थिभेदिनी सहस्रादित्यसङ्काशा चन्द्रिका चन्द्ररूपिणी गायत्री सोमसम्भूतिः सावित्री प्रणवात्मिका श्यामकरी वैष्णवी ब्राह्मी सर्वदेवनमस्मृता सेव्या दुर्गा कुबेराक्षी करवीरनिवासिनी जया च विजया चैव जयन्ती च पराजिता
कुब्जिका कालिका शास्त्री वीणा पुस्तकधारिणी सर्वज्ञशक्ति श्रीशक्तिर्ब्रह्म विष्णु शिवात्मिका इडा पिङ्गलिका मध्य मृणाली तन्तुरूपिणी यज्ञेशानि प्रधा दीक्षा दक्षिणा सर्वमोहिनी अष्टाङ्गयोगिनी देवी निर्बीजध्यानगोचर सर्वतीर्थस्थिता शुद्ध सर्वपर्वतवासिनी वेदशास्त्रप्रदा देवी षडङ्गाधिपदक्रमा शिवाधात्री शुभानन्द यज्ञकर्मस्वरूपिणी व्रतिनी मेनका देवी ब्रह्माणि ब्रह्मचारिणी एकाक्षरपरा तारा भवबन्धविनाशिनी विश्वम्भराधराधारा निराधाराधिकस्वर राकाकुहूरमावास्य पूर्णिमानुमती द्युतिः सिनीवाली शिवावस्य वैश्यदेवीऽपि संगिला पिप्पला च विशालाक्षी रक्षोऽग्निवृष्टिकारिणी दुष्टविद्राविणी देवी सर्वोपद्रवनाशिनी शारदा सरसंधाना सर्वशास्त्रस्वरूपिणी युद्धमध्यस्थिता देवी सर्वभूतप्रभञ्जनी अयुद्धायुद्धरूपा च शान्ता शान्तिस्वरूपिणी गङ्गा सरस्वती वेणी यमुना नर्मदापगा समुद्रवसनावास ब्रह्माण्डश्रेणिमेखला पञ्चवक्त्रादशभुज शुद्धस्फटिकसन्निभा रक्त कृष्णा सीता पीता सर्ववर्णानिरीश्वरी कालिका चक्रिका देवी सत्या तु वटुका स्थिता तरुणी वारुणी नारी ज्येष्ठा देवी सुरेश्वरी विश्वम्भरधरा कर्त्री गणार्गणविभञ्जनी सन्ध्यारात्रिर्दिवा ज्योत्स्ना कलाकाष्ठानिमेषिका उर्वी कात्यायनी शुभ्रा संसारार्णवतारिणी कपिला कीलका शोका मल्लिका नवमल्लिका देविका नन्दिका शान्ता भञ्जिका भयभञ्जिका कौशिकी वैदिकी देवी सौरी रूपाधिकातिभा दिग्वस्त्रा नववस्त्रा च कन्यका कमलोद्भवा श्रीसौम्यलक्षणातीत दुर्गा सूत्रप्रबोधिका श्रद्धा मेधा कृतिः प्रज्ञा धारणा कान्तिरेव च श्रुतिः स्मृतिर्धृतिर्धन्या भूतिरिष्टिर्मनीषिणी विरक्तिर्व्यापिनी माया सर्वमाया प्रभञ्जनी महेन्द्री मन्त्रिणी सिंही चेन्द्रजालस्वरूपिणी अवस्थात्रयनिर्मुक्ता गुणत्रयविवर्जिता ईषणत्रयनिर्मुक्ता सर्वरोगविवर्जिता योगिध्यानान्तगम्या च योगध्यानपरायणा त्रयीशिखा विशेषज्ञा वेदान्तज्ञानरूपिणी भारती कमला भाषा पद्मा पद्मावती कृतिः गौतमी गौमती गौरी ईशानी हंसवाहिनी नारायणी प्रभाधारा शाङ्करी शङ्करात्मजा चित्रघण्टा सुनन्दा श्रीर्मालवी मनुसम्भवा स्तम्भिनी क्षोभिणी मारी भ्रामिणी शत्रुमारिणी मोहिनी द्वेषिणी वीरा अघोरा रुद्ररूपिणी रुद्रैकादशनी पुण्या कल्याणी लाभकारिणी देवदुर्गा महादुर्गा स्वप्नदुर्गाष्टभैरवे सूर्यचन्द्राग्निरूपा च ग्रहनक्षत्ररूपिणी बिन्दुनादकलातीता बिन्दुनादकलात्मिका दशवायुजयाकारा कला षोडशसंयुता काश्यपी कमलादेवी नादचक्रनिवासिनी मृडाधारा स्थिरा गुह्या देविका चक्ररूपिणी अविद्या शार्वरी भुञ्जा जम्भासुरनिवर्तिनी श्रीकाया श्रीकला शुभ्रा कर्मनिर्मूलकारिणी आदिलक्ष्मीर्गुणाधारा पञ्चब्रह्मात्मिका परा
श्रुतिर्ब्रह्ममुखावास सर्वसम्पत्तिरूपिणी मृतसञ्जीविनी मैत्री कामिनी कामवर्जिता निर्वाणमार्गदा देवी హంసిని కాళికా క్షమా. తరచూ కడుపు నొప్పి వచ్చి బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే సన్నగా కడుపులో నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, అప్పుడప్పుడుగా వస్తుంది. ఇటువంటి దోషంతో బాధపడేటువంటి వారికి ఓ చక్కటి ఉపాయం ఉంది. దగ్గరలో ఉన్నటువంటి గోశాలను చూసుకోండి. ఈ గోశాలలో మంచి దేశీ ఆవును ఎన్నుకోండి. ఎప్పుడు కూడా జెర్సీ ఆవులు కావు కనుక వాటిని వదిలేసి దేశీ ఆవుని మాత్రమే చూసుకోండి. ఈ దేశీ ఆవుకు ప్రతి బుధవారము కూడా చక్కటి ఆకుకూరలు తినిపించండి మీ శక్తి కొద్దీ. ఈ ఆకుకూరల్ని ఇలా ప్రతి బుధవారం కూడా తినిపిస్తూ వచ్చినట్లయితే మీకు కడుపు నొప్పి ఏదైతే వస్తుందో అది తగ్గిపోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషించి ఈ క్రియను 17 బుధవారాలు మానకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపులో నొప్పి తగ్గడమే కాకుండా ఎవరికైనా సరే ఆకలి వేయకుండా అవస్థపడుతూ ఉన్నట్లయితే వారికి కాస్త ఆకలి పెరిగి ఆహారాన్ని పుష్టిగా తీసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.